హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి. చీకటిమయమైన జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి. అంటే మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని దారి చూపే పండుగ ఇది. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇంటికి లక్ష్మీదేవిని, సానుకూల శక్తిని ఆహ్వానించడం కోసం పండుగ రోజు దీపాలు, పూలతో అలంకరిస్తారు. లక్ష్మీదేవిని, గణపతిని నియమనిష్టలతో ఆరాధిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగకి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. దీనిని చోటీ దివాళీ అని కూడా అంటారు. ఈ సంవత్సరం నరక చతుర్దశిని అక్టోబర్ 19న ఆదివారం రోజున జరుపుకుంటున్నారు. ఇక ఈ నరక చతుర్దశి కథ ఏమిటంటే, మన పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు అందరినీ తీవ్రంగా హింసించేవాడు. తన దురాగతాలతో స్వర్గంలోనూ భూమిపైన పెను విధ్వంసం సృష్టించాడు. ఆ నరకాసురుడనే రాక్షసుడు దేవతలు, ప్రజలు, ఋషులను సైతం అవమానించడమే కాకుండా వారి శక్తులను కూడా దుర్వినియోగం చేసేవాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరతారు. దీంతో ఒకరోజు దేవతల అధినేత అయిన ఇంద్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ మొరపెట్టుకుంటాడు. అయితే ఆ నరకాసురుడి మరణం స్త్రీ చేతిలోనే అనే శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. కాబట్టి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు. ఆ నరకాసురుడిని సంహరించిన రోజు ఆశ్వేజ మాసం కృష్ణపక్ష చతుర్దశి కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి రోజున ఉదయాన్నే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను దీపాలు, మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఈ నరక చతుర్దశి పర్వదినాన నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. నరకాసురుడి పీడ విరగడైనందుకు టపాసులు కాల్చుకోవడం, రకరకాల పిండి వంటలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి.